కేసీఆర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. వైద్య విద్యలో పీజీ చేసేందుకు ఓ స్టూడెంట్ కు ఏకంగా 24 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఇంత భారీ విరాళం అందుకున్న ఆమె ఎవరు? కేసీఆర్ ఆ విద్యార్థికి ఇంత భారీ మొత్తం ఇవ్వడానికి కారణాలేమైనా ఉన్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. 2009లో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తునెగిసింది. ఆ సమయంలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అప్పుడు అధికారంలో ఉన్న రోషయ్య ప్రభుత్వం కేసీఆర్ దీక్షకు ఆటంకం కలిగించాలని భావించింది. దీక్షకు కూర్చున్న కేసీఆర్ ను అరెస్టు చేసింది. దీంతో తెలంగాణలో అనేక మంది తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ ను అరెస్టు చేసిన ఆ మరుసటి రోజే తెలంగాణ ఉద్యమం కోసం కిష్టయ్య అనే కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మ బలిదానం చేశాడు. కిష్టయ్య మృతితో ఆయన కుటుంబం పెద్ద దిక్కులేక అలమటించింది. తన కుమార్తెని డాక్టర్ చేయాలన్నది ఆ కానిస్టేబుల్ కల. వైద్య విద్య అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ నేపథ్యంలో 2014లో తెలంగాణ ఏర్పడ్డాక సీఎం అయిన కేసీఆర్ అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని ఆదుకున్నారు. కిష్టయ్య కుమార్తె ప్రియాంక ఎంబీబీఎస్ వైద్య విద్యకు సాయం అందించారు. 2021లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రియాంక హౌస్ సర్జన్ విద్యను కూడా పూర్తి చేసింది. అనంతరం కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వైద్యురాలిగా విధుల్లో చేరింది. ప్రస్తుతం ఆమెకు వైద్య విద్యలో పీజీ చేసే అవకాశం కల్పించింది. ఈ క్రమంలో కేసీఆర్ మరోసారి కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి అండగా నిలిచారు. హైదరాబాద్ నందినగర్లోని తన నివాసానికి వచ్చిన కిష్టయ్య కుటుంబ సభ్యులను ఆత్మీయంగా ఆహ్వానించారు. పీజీ వైద్య విద్య కోసం మెడికల్ కాలేజీలో కట్టవలసిన 24 లక్షల ఫీజు చెక్కును కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబ సభ్యులకు అందించారు. తద్వారా కేసీఆర్ తన పెద్ద మనసు చాటుకున్నారు. అంతేకాదు వారితో కలిసి భోజనం చేశారు.